విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో భాగంగా 5వ రోజు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. సో దీనిలో భాగంగా లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ కొరకు ముందుగా చేయవలసినటువంటి కార్యక్రమం. స్నేహితులకు లేదా స్నేహానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక కథను పిల్లలకు హావభావాలతో చెప్పాలి. అలానే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్ కానీ, లేకపోతే క్రియేటివిటీ ఉన్న టీచర్స్ కానీ వాటికి సంబంధించిన మాస్కులను కూడా తయారు చేసి పిల్లలకి వాటితో చెప్పినట్లయితే ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. సో అటువంటి కథను ఎంచుకొని వాటికి సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్ని కూడా తయారు చేసుకొని పిల్లలకు చెప్పడం వలన మనం ఈ లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కృత్యాన్ని ఆకర్షణీయంగా మనం పిల్లలకు చెప్పగలుగుతాం. సో దీని తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. సో ఇందులో వాసన చూసి చెప్పండి. సో వాసన వచ్చే కొన్ని వస్తువులను సేకరించి పెట్టుకోవాలి. ఉదాహరణకు మల్లెపూలు, గులాబీ వంటి వాసన వచ్చే పువ్వులు, అగరబత్తి, కరివేపాకు, ఉల్లిపాయ, కర్పూరం వంటివి. పిల్లలకు కళ్ళకు గంతలు కట్టి ఒక్కో వస్తువు వాసన చూపిస్తూ వాటి పేర్లను చెప్పమనాలి. సో మనకి లోకల్గా దొరికేటువంటి కొన్ని వాసన వచ్చేటువంటి వస్తువులను మనం తీసుకొని వాటిని పిల్లలందరినీ ఒక వరుసగా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క కళ్ళకు మనం ఒక క్లాత్తో గంతలు కట్టి ఈ వస్తువులను వాళ్ళకి వాసన చూపించడం ద్వారా, సో ఇలా వాసన చూపించడం ద్వారా వీళ్ళు ఆ వస్తువు తాలూకా ఆ వాసన బట్టి అది ఏ వస్తువు అనేది గుర్తించగలుగుతారు. సో దీనివల్ల వాళ్ళలో జ్ఞానాభివృద్ధి అనేది చెందుతుంది. కాబట్టి మనం ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది డెవలప్ చేయడం కోసం ఇటువంటి కృత్యాలను మనం పిల్లల చేత చేయించవలసి ఉంటుంది. సో దీని తర్వాత మనకు ఫిజికల్ డెవలప్మెంట్, శారీరక అభివృద్ధి కోసం నిర్వహించవలసినటువంటి కార్యక్రమం. సో దీనికి సంబంధించి ఒక జిగ్జాగ్ లైన్ను, అంటే మనకున్న స్కూళ్ళల్లో గచ్చు పైన స్ట్రైట్గా ఒక లైను, గుండ్రంగా ఒక లైను, కరువులతో కూడిన ఒక లైన్ను మనం గీసి పిల్లల్ని వాటితో ముందుకు వెనుకకు నడిపించవలసి ఉంటుంది. సో ఇలా నడిపించడం వల్ల ఏంటంటే వాళ్ళలో దృష్టి అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే నేను లైన్ పైన అడుగు వేసానా లేదా అనే దృష్టి వాళ్ళలో ఉంటుంది. అలానే వాళ్ళ యొక్క కాళ్ళను ముందుకి వెనుకకు పక్కకు ఇలా త్రిప్పడం వలన వాళ్ళలో కండరాల కదలికలు అనేవి జరిగి శారీరక అభివృద్ధి అనేది చక్కగా జరుగుతుంది. సో ఇది ఈరోజు 5వ రోజు మనం విద్యా ప్రవేశంలో నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు.